రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం పూర్తయి 4 ఏళ్లైనా బిల్లు రాలేదంటూ కాంట్రాక్టర్ దానయ్య గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కాంట్రాక్టర్తో మాట్లాడి తాళం తీయించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. శిథిలావస్థకు చేరుకున్న తహసీల్దార్ కార్యాలయాన్ని పునరుద్ధరించాలని అధికారులు కోరడంతో కాంట్రాక్టర్ దానయ్య 50 లక్షల రూపాయలు అప్పు చేసి కొత్త భవనాలు నిర్మించాడు. బిల్లుల కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించగా ఇప్పటికీ నిధులు ఇవ్వలేదు. అధికారులు ఎప్పటికైనా స్పందించి బిల్లులు ఇవ్వాలని దానయ్య వేడుకుంటున్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు. ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా 50 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు స్పందిస్తలేరు. స్పందించకపోతే 50 లక్షల అప్పుకు మొత్తం ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది. లక్షల మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి ఇదే ఆఫీస్లో చేసి అప్పులకి ఈయనే పంచడం జరిగింది. అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కడితే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు. ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. బాధలు నేను ఎగలేకపోతున్నా. నా ఉన్న భూమి పోయింది, ఉన్న ప్లాట్ పోయింది, నేను పిల్లలకు దూరం అయిపోయినా, నా భార్యకు కూడా దూరం అయిపోయినా, నీ ఇంటికి కూడా అయిపోయినా. ఒక రోజుకు 800 రూపాయల కష్టం చేసుకొని కంప్లీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా. తీసలరా దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను కోరుతున్నా.